హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మనం ఈ టైప్ కర్రీస్ ఎక్కువ రెస్టారెంట్లో దాబాలో చూస్తుంటాం ఎక్కువగా. ఇప్పుడు ఇది మనం ఇంట్లోనే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఉల్లిపాయలు కలుపుతూనే ఉండాలి, లేదంటే వన్ సైడు మాడిపోతాయి, వన్ సైడు తెల్లగా ఉంటాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇలా కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం కారం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1 or 2 స్పూన్స్ కూడా కారం వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి ఇలా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా థిక్ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ తగ్గించాలి. కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్లో ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇలా కింది నుంచి ఇలా కొంచెం ఎగ్స్ని ఇలా కలపాలి. అంతా ఇలా రౌండ్గా కలపకూడదు. ఇప్పుడు కొద్దిగా ధనియా పొడి కూడా వేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు ఎగ్ కర్రీ ఫ్రై అయిపోయింది. చూడండి, ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ తప్పకుండా చేసుకుంటారు, అంత బాగుంటుంది. గ్రేవీ కొంచెం నల్లగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.